హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మాధవి లాగ్స్. నేనైతే బాగున్నా ఫ్రెండ్స్, మీరు బాగున్నారా? ఈరోజు వ్లాగ్ వచ్చేసి తోటకూర ఫ్రై అయితే చేస్తున్నా ఫ్రెండ్స్. తోటకూర మంచిగా కట్ చేసుకొని ఫ్రై చేస్తున్నా. ఒక పొయ్యి మీద ఏమో నీళ్లు పెట్టా, వేడి నీళ్ళు బాటిల్లో పోయాలన్నమాట. ఎండాకాలం అయితే స్టార్ట్ అయిపోయింది కదా ఫ్రెండ్స్. ఇందో జెస్సీతో మాట్లాడుతూ ఉన్నా. జెస్సీని స్కూల్లో పిక్నిక్ తీసుకెళ్తానంట. ఆ విషయం మాట్లాడుతుంది. జెస్సీ వాళ్ళ ఫ్రెండ్ వచ్చేసరికి ఆ అమ్మాయికి చెప్తున్నట్టుగా జెస్సీ రావట్లేదని. అవునా ఆంటీ, ఎందుకు ఆంటీ అంటుంది. పంపించట్లేదు జెస్సీనని చెప్పా. ఆ చాకు అక్కడే పొయ్యి దగ్గర పెట్టా, ఇల్లంతా దేవులాడానమాట చాకు. ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయ, కరివేపాకు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకుంటాను ఆయిల్లో. చూడండి, ఎప్పుడు నేను కూరలాగా చేస్తున్నా. పిల్లలు పెద్దగా ఇష్టపడతారు ఆకుకూరలు తినడానికి. ఇట్లా ఫ్రై లాగా చేసి చపాతీ చేస్తే తింటారని ఫ్రై లాగా అయితే చేస్తున్నా. మంచిగా కడిగి పెట్టుకున్నా అనమాట ఆకుకూర. నా జుట్టు తోక పైకి వెళ్ళిపోయింది, చేదర పడుతుంది జడల్లుకుంటే. ముడేసుకునే కంటే ఇట్లా క్లిప్ పెట్టుకుంటే బాగుంటుంది అన్నట్టు చాలా రోజుల తర్వాత క్లిప్ పెట్టేసా. ఆకుకూర అట్లా వేసుకొని ఉప్పు వేసుకొని మంచిగా ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలన్నమాట. బాగుంటుంది టేస్ట్ అయితే. ఇంకా ఎల్లిపాయ కారం వేసుకుంటే ఇంకా బాగుంటుంది. నిన్న కాకరకాయలోకి చేసిన కారం కొంచెం ఎక్కువగా చేస్తుంటే బాగుండేదేమో, దీంట్లోకి వచ్చేదేమో. దాని వరకే చేసా, కానీ ఆ కారం ఉండి కొంచెం దీంట్లో కూడా వేస్తుంటే ఆ కూర అనేది టేస్ట్గా వచ్చేదేమో. ఆకుకూర ఫ్రై అయిన తర్వాత టమాటాలు కూడా వేసేసా ఫ్రెండ్స్. టమాటాలు కూడా మగ్గిపోయినాయి చూడండి మంచిగా. మన ఇష్టం, ఒకటో రెండో ఎన్నో వేసుకోవచ్చు. టమాటాలు అయిపోతే అంత టేస్ట్ అనిపించదు అనమాట ఫ్రైయే, కానీ అంత టేస్ట్ ఒక టమాటా అన్న వేస్తే కొంచెం టేస్ట్ మారిద్ది, బాగుంటుంది. అన్నంలో కలుపుకోవాలన్నా, చపాతీలోకి తినాలన్నా. అందుకని టమాటా వేసా. టమాటా మగ్గినాక ఉప్పు, కారం. ఉప్పు ఫస్ట్ కొంచెం వేసే కదా, ఇప్పుడు కారం, పసుపే వేస్తున్నా. సాలిపోతే తర్వాత చూసుకొని వేసుకోవచ్చులే. అంటే ఆకుకూరలో ఉప్పు కొంచెమే వేసుకోవాలన్నమాట. ఏమంటారు, ఆకుకూరలో ఉప్పు ఉండిద్దానో ఏమంటారు. కూర అయితే అయిపోయినట్టే ఫ్రెండ్స్. ఇంకా మళ్ళీ చపాతీలు చేయాలి, అన్నం వండాలి. చూడండి, కూర మంచిగా అయింది. కొంచెం అయింది. పొద్దున పప్పున ఏమంటారు, మెంతి కూర పప్పు చేసా. ఆ పప్పు కొంచెం ఉందలే, ఇది కొంచెం చేస్తే సరిపోతుందని ఇది చేస్తున్నా. చూడండి, ఆ కూర ఎంతో తెలుసా? 20 రూపాయల కూర. కూర ఏం కూర? కొయ్యి కూర, తోటకూర. ఇక్కడ మార్కెట్కి వెళ్ళి ఇవి రేగ్గాయలు తీసుకొచ్చాం ఫ్రెండ్స్, పెద్ద రేగ్గాయలు. అవి ఎంత తెలుసా? 50 రూపాయలు. అయ్యే 50 కాదులే, తిన్నాం కొన్ని నైటు. కానీ కాయ అది తియ్యగా ఉన్నాయి, కానీ పురుగు ఎక్కువ ఉందన్నమాట. చూసుకొని దేవులాడుకొని మరీ తినాల్సి వస్తుంది. పురుగులు చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. అంటే పైన కండకి ఏమి ఉండలేదు, కానీ ఇత్తనం ఉంటుంది కదా, ఆ ఇత్తనం దగ్గరే పురుగు ఉంటుంది. చూసుకొని జాగ్రత్తగా తింటున్నాము. కాయ అయితే టేస్ట్ బాగుంది. పడేయాలంటే పడేయబుద్ధి కావట్లా. అందుకే ఆ పై జక్కుకొని తిని ఆ ఇత్తనం లోపలది పడేస్తున్నా. క్యారెట్లు కడిగి పెట్టిన మంచిగా, వీటిల్లో పెడితే క్యారెట్ కూడా తింటారని. వాళ్ళుగా ఆ క్యారెట్ ముట్టుకోవాలా ఇద్దరు. నాకు వద్దంటున్నారు, క్యారెట్ తింటల్లా. పోనీ కూర చేస్తే కూర తినరు. ఏం చేయాలో? ఫ్రై చేస్తే ఫ్రై తినరు. అసలు మా ఆయన అవి తీసుకోవద్దని అన్నాడు. ఒట్టిదన్నా తింటారు, లేదో దరిదైనప్పుడు టైంపాస్కి అనుకుంటే అసలు అట్ట కూడా తింటల్లా. జెస్సీ నన్ను ఏదో ఒకటి మాట్లాడేస్తూనే ఉంటుంది నా ముందు ఉందంటే.
ఏదో ఒకటి చెప్తూనే ఉండిద్ది, మాట్లాడుతూనే ఉండిద్ది. ఆ పిల్లకి ఒక్కోసారి సమాధానం చెప్పలేక కోపం వచ్చి కసురుకుంటా వెళ్ళిపో అని. ఊరక మాట్లాడతావని తిడతా నేను జెస్సీని. ఫస్ట్ టైం ఇన్ని రేగ్గాయలు తీసుకోవటం. చూడండి, ఇది బాగుంది. మళ్ళీ బాగుంది జెస్సీ తీసుకొని తింటుంది, బాగాలేని నేను కట్ చేసుకొని తింటున్నా. ఇంతే ఫ్రెండ్స్ వీడియో. బాయ్.